నరకంలో పడేయాలి, అగ్నితో మండే గుండంలో పడేయాలి. పడేస్తే ఏమవుతుంది? సింపుల్, దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి. సో ఇప్పుడు అపవాది వాడు అనుచరులను తీసుకెళ్ళి అగ్నిలో పడేయాలంటే అపవాదితో ఏకీభవించేవారు, అపవాది వాడు అనుచరులు కదా, అపవాదితో ఏకీభవించున్నవాడు, అపవాది రాజ్యములు కలిసి ఉన్నవాడు, పాపము చేస్తున్నవాడు, అబద్ధికుడు, నరహంతకుడు, వ్యభిచారకుడు, లిస్ట్ ఉంది ప్రకటన గ్రంథంలో, అవునా కదా? వీరందరూ అబద్ధంని నమ్మి దాన్ని జరిగించువాడు. వీరందరూ ఎవరంట? అపవాదితో పాటు అగ్నితో మండే గొండములో, అది రెండవ మరణం, దాంట్లో పడవేయబడతారంట. అంటే సింపుల్గా అలాంటి వారికి ఆన్సర్ చెప్పాలంటే, ఇప్పుడు సాతాన్ని దేవుడు పడేయాలంటే నువ్వు రక్షించబడకపోతే, నీ పేరు జీవగ్రంథంలో రాకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు. సింపుల్. జడ్జిమెంట్ పాస్, ఏ సెంటర్ వాడిని, ఏ సెంటర్ అంటే అవినీతి పనులు అందరూ వెళ్ళిపోవాలి, అంతే అయిపోయింది. సాతానికి ఒక జడ్జిమెంట్, నీకు ఒక జడ్జిమెంట్ కాదు. ఆయన న్యాయాధిపతి, లా. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం తగినట్టుగా చేస్తాడు ఆయన. ఈరోజు ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం నుండి వచ్చే శాపం నుండి తప్పించాడు. అంటే నువ్వు క్రీస్తునందు ఉంటేనే, నేను రక్షించబడ్డా మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను కాదు, క్రీస్తు నిబంధన చేయబడి క్రీస్తు కొరకు జీవిస్తే మాత్రమే. అందుకనేనండి మనము రక్షించబడాలి, అపవాది అగ్నిలోకి పోవాలని దేవుడు నరరూపధారికి వచ్చి నీకు నాకు ఒక మార్గాన్ని కలుగు చేశాడు. రిపెంటెన్స్. రక్షించబడి దేవుడి దగ్గరికి వెళ్తానికి, అపవాది కిందకి వెళ్తానికి. కానీ